हाई फ्रेंड्स वैश रेसिपीस चैनल की स्वागतम। అల్లం టీ తాగే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు ఉన్న అల్లంను వంటల్లో ఉపయోగిస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో అల్లం టీ త్రాగే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. వేడివేడిగా ఘాటుగా ఉండే అల్లం టీని చాలా మంది ఇష్టంగా తాగుతున్నారు. అల్లం టీ త్రాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం. అలాగే అల్లం టీని ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి ఏమేమి అవసరమవుతాయో కూడా తెలుసుకుందాం. అల్లంలో ఉండే ప్రయోజనాల గురించి ముందు తెలుసుకుందాం. అల్లంలో ఉండే జింజరాల్ దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం వంటి అనారోగ్యాలను తొందరగా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఉదయాన్నే అల్లం టీ త్రాగితే నీరసం, అలసట తగ్గడమే కాకుండా వికారం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆకలి పెరగడమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. దాంతో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కడుపులో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాక ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే వికారం, వాంతులు అల్లం టీ త్రాగితే తగ్గుతాయి. అయితే గర్భవతులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే అల్లం టీని త్రాగాలి. అల్లం టీ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న అల్లం టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అల్లం టీ తయారీకి ఏమేమి అవసరమవుతాయో కూడా తెలుసుకుందాం. అల్లం టీ త్రాగటం వలన ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటివి చాలా తొందరగా తగ్గిపోతాయి. అల్లం టీకి అవసరమైనవి పాలు, టీ పొడి, పంచదార, అల్లం. అల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేదా కచ్చాపచ్చిగా నూరవచ్చు. నేను కచ్చాపచ్చిగా చేస్తున్నాను. ఇలా కచ్చాపచ్చిగా చేయటం వలన టీలో అల్లం ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు పచ్చివైనా తీసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. పాలు బాగా మరగాలి. పాలు మరిగాక 2 స్పూన్ల టీ పొడి వేయాలి. నేను తీసుకున్న పాలు క్వాంటిటీకి 2 స్పూన్ల టీ పొడి సరిపోతుంది. బాగా మరిగించాలి. కాస్త మరిగాక అల్లం ముక్క వేయాలి. చూసారుగా కాస్త మరిగింది. ఇప్పుడు అల్లం కచ్చాపచ్చిగా చేసుకున్న ముక్కలను వేయాలి. బాగా మరిగించాలి. చూసారుగా బాగా కలర్ వచ్చింది, బాగా మరిగింది. ఇప్పుడు అంచు ఉన్న గ్లాసులో వడకట్టాలి. పంచదార కూడా వేయాలి. పంచదార రిక్వైర్మెంట్ ప్రకారం వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు అంచు ఉన్న గ్లాసులో టీని వడకట్టాలి. ఎందుకంటే అంచు ఉన్న గ్లాసులో వడకడితే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కప్పుల్లో కాస్త పైనుంచి పోస్తే నురగ బాగా వస్తుంది. ఈ నురగ వలన టేస్టీగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది టీ. చూసారుగా ఫ్రెండ్స్, అల్లం టీ తయారైపోయింది. ఇప్పుడు అల్లం టీ త్రాగడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ అల్లం టీని త్రాగకూడదు. ఎక్కువ తీసుకోవడం వలన శరీరంలో బైల్ ఎక్కువ విడుదలవుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. కొంతమందిలో అల్లం టీ కారణంగా హార్ట్ బీట్ తేడా రావచ్చు. అంతేకాక అల్లంలో మంటను కలిగించే లక్షణాలు ఉండటం వలన అలర్జీలు రావచ్చు. అలర్జీ ఉన్నవాళ్ళు అల్లం టీ తాగే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుని త్రాగితే మంచిది. అల్లం టీ రక్తపోటును తగ్గించిన మైకానికి గురి చేసే అవకాశం ఉంది. అందువల్ల రక్తపోటు ఉన్నవాళ్ళు అల్లం టీ తీసుకోకుండా ఉంటేనే మంచిది. అల్లంలో సాలిసిలేట్ ఉంటుంది. అది రక్తాన్ని పలుచగా చేస్తుంది. అందువల్ల బ్లీడింగ్ సమస్యలు ఉన్నవాళ్ళు అల్లం టీకి దూరంగా ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, అల్లం టీలో ఉన్న ఉపయోగాలు, నష్టాలు, తయారీ విధానం. మీరు కూడా అల్లం టీ తయారు చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.